అందరికీ నమస్తే. శనార్థి మామ, కొద్దిగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఎంకరేజ్ చేయర్రి. ఇక భీమా సినిమాకి అయితే పోయొచ్చిన మామ. సినిమా ఎట్లుందంటే ట్రైలర్ చూసిన తర్వాత నేనేమనుకున్నానో తెలుసా? అబ్బర బిడ్డ ఏమన్నా ఉందా అనుకున్నా. బాగా ఎక్స్పెక్టేషన్స్ అయితే పెట్టుకుని సినిమాకి అయినా. ఇక సినిమా స్టార్ట్ అయింది. టైటిల్ పడతా అంటే పరశురాముడు గురించి చెప్తా అంటే హనుమాన్ సినిమాలో కిట్ అయితే అనుకున్నా. ఏందో అనుకున్నా ఏదో అయింది. ఇంకా నా బాధ చూడుర్రి, నా ముందున్నోడు సినిమా చూడకుండా వాట్సాప్ చాటింగ్ చేస్తా అంటే ఓ సారు జర బయటకు పోయి చేసుకో షాటింగ్ అని వాంతో లొల్లి పెట్టుకున్నా. అంత ఎక్స్పెక్టేషన్ పెట్టుకుంటే ఏసీలో కూడా సల్ల చెమటలు ఉట్టించింది సినిమా ఇంటర్వ్యూలు వచ్చేసరికి. కాదు మామ, అసలు పోలీస్ జీబుల మీద గోపిచంద్ బైక్ మీద కర్ణాటక నెంబర్ ప్లేట్ ఎందుకు పెట్టిరు? తెలుగు సినిమా కదా ఇది, పాన్ ఇండియా సినిమా కాదు కదా కనీసం. ఓహో, డైరెక్టర్ కర్ణాటక కాబట్టి పెట్టిరా? ఓకే ఓకే, మర్చిపోయినా. ఓరి నాయనో, లొకేషన్లు కేరళ, వెహికల్స్ కర్ణాటక, కథ ఏమో ఇక్కడ. సరిగా సినిమా ఎట్లుందంటే సినిమా స్టార్ట్ అయిన తర్వాత దేవుని నమ్మితే దయ్యాన్ని నమ్మాలి అంటాడు మన నాజర్ సార్. చిన్నప్పటి నుండి వింటాను ఈ డైలాగ్ అయితే. పరశురాముడు తన గండ్రగొడ్డులతో సముద్రాన్ని వెనక్కి పంపించినప్పుడు ఒక అద్భుతమైన నేల ఏర్పడింది. అక్కడ స్వయంభుగా వెలిసిన శివాలయం గుడి ఉంది. ఎవరైనా తీరని కోరికతో చనిపోతే వాళ్ళ కోరిక ధర్మం అయితే వాళ్ళ ఆత్మను వాళ్ళ వంశంలో ఉండే వాళ్ళతో ఎవరితో అయినా కనెక్ట్ చేయొచ్చంట, వాళ్ళ కోరికలు తీర్చొచ్చంట. ఇలాంటి ఒక విచిత్రమైన పూజల వలన ఆ గుడి అయితే మూసేస్తారు. అసలు ఆ గుడి వెనుక ఉన్న కథ ఏంది, భీమ ఎవరు, పరశురాముడి కథ, ఈ భీమకి ఏంది అసలు స్టోరీ అనేది ఈ సినిమా. ఇక సినిమాలో ఎవరెవరు ఎట్లా చేసిరంటే మన గోపిచంద్ మామ అయితే మస్తు చేసిండు. కానీ ఇక ఫస్ట్ హాఫ్ లో హీరోయిన్ తో లవ్ ట్రాక్ వస్తా అంటే తలకే ఖరాబ్ అవుతుంది. ఇక కామెడీ వస్తుంది, కామెడీ కామెడీ అని మ్యూజిక్ అయితే రిపీట్ అయితేనే ఉంటది. కానీ క్లైమాక్స్ లో అయితే మస్తు అనిపించింది. నిజంగా నాకైతే నచ్చింది. అమ్మయ్య అనుకున్నా. గూస్ బంప్స్ అయితే రాలేదు కానీ గోపిచంద్ మామ సూపర్ చేసి అనిపించింది. ఇక నెక్స్ట్ హీరోయిన్ ఇద్దరు అయితే ఫస్ట్ మంచిగా చేసి అనిపించింది. కానీ సెకండ్ హాఫ్ లో వచ్చిన హీరోయిన్ అయితే కొద్దిగా ఏమో అనిపించింది, ఆగమాగం చేసింది. వెన్నెల కిషోర్ క్యారెక్టర్ అయితే కథకి కొంచెం కనెక్ట్ అయితే అనిపించింది, మంచిగా అనిపించింది. ట్విస్ట్ కూడా మంచిగా అనిపించింది. సీనియర్ నరేష్ కామెడీ అయితే సూపర్ అనిపించింది. అక్కడక్కడ ఓ 2-3 సీన్లలో అది కూడా. పాటలు అయితే మంచిగా లేవు, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే అక్కడక్కడ మంచిగా అనిపించినా గానీ మంచి లేదని అనిపించింది. సినిమా లేదని మంచిగా ఉంది అనిపించింది అంటే గోపిచంద్ మామ యాక్టింగ్. సినిమా చూస్తా అంటే అదర్స్ మూవీ, డీజే మూవీ అయితే గుర్తుకొస్తే మీకు. ఇక ఫైనల్ గా చెప్పాలంటే ఖాళీ ఉంటే పోయి చూడురి సినిమా. కానీ ఒక 10 ఏళ్ల కింద వచ్చి ఉంటే మాత్రం సినిమా ఇట్ అయ్యేది కావచ్చు. సినిమాలు మంచిగా ఉండాలి. జై హింద్.